మీరు ఏంటి అని చెప్పి అలా టెన్షన్లో ఉదయం 6:30 7 గంటల నుంచి కూర్చున్నాను. మా మిత్రుడు సురేంద్ర గారు ఆయన నన్ను రిసీవ్ చేసుకున్నారు. సార్ 1 గంట లేటుగా బయలుదేరమన్నారు, వర్షం పడుతుంది, ఎమ్మెల్యే గారు లేటుగా బయలుదేరమన్నారు. నాకంటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళాను. మధ్యలో మళ్ళీ న్యూజివీడిలో మా అభిమానులు ఉన్నారు, వాళ్ళని చూసుకొని వెళ్ళాను. ఇదేంటి ఇట్లా అయిపోయింది అని చెప్పి అనుకున్న సమయంలో పర్లేదు సార్ మీరు బయలుదేరడం అన్నాను. అలా దారిలో వస్తున్నప్పుడు వర్షం మెల్లిగా తగ్గింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇంత బ్రహ్మాండంగా మన మీటింగ్ జరిగింది, ఇంత బ్రహ్మాండంగా ఈ సభ జరిగింది, ఇంత బ్రహ్మాండంగా మన ఓపెనింగ్ అంటే దేవుడు ఉన్నారు. ఆయన అన్నట్టు మంచి మనిషికి ఎప్పుడు మంచి జరుగుతాయి. మనం మంచి ఉద్దేశంతో చేస్తున్నాం, ఈ విగ్రహ ఆవిష్కరణ మంచి ఉద్దేశంతో చేస్తున్నాం, దీంట్లో ఏమీ రాజకీయం లేదు. కాబట్టి ఆ దేవుడికి నమస్కరిస్తూ ఇది ఒక బాధ్యత. ఇది ఆయన ఆశలు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఎవరి కోసం ఆయన ప్రాణాలు అర్పించారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు అందరికీ తెలుసు క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. అయితే నేను ఈరోజు ఇది 47వ సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 800 సినిమాలు 11 భాషల్లో చేశాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ్లో హీరోగా చేశాను, 25 సినిమాలు తమిళ్లో చేశాను. ఇది ఒక రికార్డు. ఇది ఎవరింది ఈ రికార్డు చేయలే. నేను ఎవరిని నేను కించపరచట్లేదు, ఇది నా రికార్డు గురించి నేను చెప్తున్నాను. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, అభిమానుల ఆశీర్వాదాలతో అన్ని హిట్లు. మీకు తెలుసు తెలుగు సినిమాలు అన్ని హిట్టు. తరగని సినిమా 1 సంవత్సరం ఆడింది, సితారా 1 సంవత్సరం ఆడింది, నేటి భారతం 1 సంవత్సరం ఆడింది, బాబా మరిది, అలా ఎన్నో సినిమాలు నాకు రికార్డు. నేను కష్టపడి నా యాక్టింగ్తో, నా ఫైటింగ్తో, డాన్సింగ్తో చేసాను తప్ప ఎప్పుడు నా కులం గురించి నేను ఎవరికి ఎప్పుడు నేను చెప్పలా. కులంతో నేను రాలా. కులం అభిమానం ఉంది, కులం అంటే నాకు ప్రాణం ఉంది. ఆయన అది ఇంట్లో పెట్టేసి నేను వృత్తికి వచ్చినప్పుడు కేవలం నా యాక్టింగ్, నా టాలెంట్తో వచ్చాను తప్ప నేను రాలా. కానీ ఈరోజు ఏమైందంటే మీకు అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా మనకి క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఆయన మామూలు మనిషి కాదండి. ఎన్నో IPS, IAS ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చిన మనిషి. ఇన్ని ఉన్నప్పుడు నేను రాలేదు సార్, నాకు ఈ అవకాశం అలా దొరకదు అనుకుని వచ్చాను. ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు మరి ఎమ్మెల్యే గారు మీకు అందరికీ తెలుసు, ఆయన బీసీ కాకపోయినా ఎంతో అభిమానం, మన బీసీ కమ్యూనిటీ మీద ఎంతో గౌరవంతో, గౌడుల మీద ఎంతో ప్రేమతో ఈరోజు ఆ విగ్రహం పెట్టి, అది నిజంగా మనం మర్చిపోకూడదు. ఆయనలో ఉన్న మంచిదనం. ఈరోజు నిజంగా నాకు వేరే చాలా ఇంపార్టెంట్ ఒక షూటింగ్ ఉంది. కానీ ఈరోజు ఆయన ఎప్పుడైతే చెప్పారో ఈ అదృష్టం నాకు, ఈరోజు మీకు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఈరోజు మీకు అందరికీ తెలుసు మన సర్దార్ పాపన్నది జయంతి రోజు చాలా చోట్ల ఈరోజు విగ్రహావిష్కరణలు ఉన్నాయి, చాలా ప్రోగ్రాంలు పెట్టారు. అక్కడ జై హింద్ గౌడ్ గారు ఉన్నారు, సర్వే సర్దార్ పాపన్న సినిమా తీశారు, ఆయన దాంట్లో యాక్ట్ చేశారు. దాంట్లో సర్వే సర్దార్ పాపన్న నాన్నగారు క్యారెక్టర్ నేను చేశాను. ఆయన చాలా పిలిచారు, రండి సార్ అన్నారు. లేదు సార్, మొదటిసారి నాకు ఆంధ్రలో ఒక విగ్రహ ఆవిష్కరణకి నన్ను పిలుస్తున్నారు, నేను తప్పనిసరి వెళ్ళాలి, నాకు ఎమ్మెల్యే గారికి ఉండాలి, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అదే మాదిరిగా ఈరోజు ఎంతో దూరం నుంచి చాలామంది, అంటే పక్కనే తెలంగాణ నుంచి కూడా చాలామంది మా గౌడు సోదరులు అందరూ వస్తున్నారు, ఆల్రెడీ వచ్చున్నారు. వాళ్ళకు కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, గీత కార్మికులకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. అదే మాదిరి మన తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదంటే మన క్యాస్ట్ని మనం మర్చిపోకూడదు. మన క్యాస్ట్ని మనం మర్చిపోకూడదంటే మన పేరు వెనకాల మన క్యాస్ట్ ఏంటనేది మనం చాలా గర్వంగా మనం పెట్టాలి. ఈ మధ్య చాలామంది పెట్టట్లేదు. ఎందుకు చెప్తే ఫీల్ అవుతారు, చెప్తే మాకు అది రాదు, చెప్తే మాకు ఇది రాదు అంటారు. ఏది రావాలో అది వస్తాయి, ఏది పోవాలంటే అది పోతాయి. కానీ మన క్యాస్ట్ ఎవరనేది మనం చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం ఎవరనేది? పెట్టుకున్నారు సార్, దయచేసి గౌడ్ అని అందరూ తగిలించుకున్నారు. అందరూ పెట్టాలండి. ఇది ఒక సార్ మనం మీకు తెలుసు, ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందండి, 3 నిమిషాల్లో పైకి వెళ్ళారు, 300 మంది చనిపోయారండి. మనం ఏమీ చెప్పలేకపోతున్నాం. ఉన్న రోజులు మనం ఏంటంటే మన కులాన్ని మనం కాపాడుకోవాలి. మన తల్లిదండ్రులు, మన పిల్లలు, వాళ్ళకి ఒక దారి మనం చేయాలి, చూపించాలి, పోరాడాలి. జీవితం అంటే పోరాటం తప్పదు. అంచేత మనం అందరూ కలిసి ఉండాలి. బీసీ అనేది ఒక చాలా పెద్ద క్యాస్ట్. దీంట్లో చాలామంది ఏంటంటే అది ఎక్కువ ఇది తక్కువ అంటున్నారు, చాలా తప్పది. ఇలా చేస్తే మనం ఇలాగే ఉంటాం. మన అందరూ కలవాలి, బీసీలు అందరూ కలవాలి. ఎవరికి ఒక అవకాశం వస్తుందో వాళ్ళని ముందు పంపించాలి. రాజకీయంలో మనం ముందు ఉండాలి. అయితే మాకు శక్తి కావాలి, మాకు అధికారం కావాలి, మాకు పవర్ కావాలంటారు. ఎలా వస్తుందండి?
చదువు చాలా ముఖ్యం. వాళ్ళందరూ పట్టణంలో వచ్చి వాళ్ళకి నేర్చుకోలేదు పాఠాలు, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు నేర్చుకొని తర్వాత కాలేజీకి, ఎందుకంటే ఊళ్ళో అప్పుడు కాలేజ్ లేదు కాబట్టి వాళ్ళు తర్వాత సిటీకి వచ్చి వాళ్ళు కాలేజీలో చేరుకున్నారు. చదువు అనేది చాలా ముఖ్యం. అది చాలా పెద్ద ఒక ఎసెట్. ఈరోజు భూమి ఎంత పెద్ద ఎసెట్, అదే మాదిరిగా చదువు అనేది చాలా పెద్ద ఎసెట్. భూమి ఉంటుంది పోతుంది, కానీ చదువు మటుకు ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. తల్లిదండ్రులు చేస్తే ఆ పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. ఎడ్యుకేషన్ అది ఉంటే మనం ఏదైనా మనం సాధించవచ్చు. అంచేత అందరూ కలిసి ఉండాలి. ఈరోజు నేను ఇంత లెవెల్కి వచ్చానంటే అది కేవలం ఒక బీసీ కమ్యూనిటీ కాదండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఫార్వర్డ్ కమ్యూనిటీ, అన్ని మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్, జైన్. ఎందుకంటే నేను కేవలం ఒక తెలుగు కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, తులు, ఒరియా, భోజ్పూరి, మరాఠీ, ఇన్ని సినిమాలు నేను చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను చేస్తున్నానంటే అది అందరూ అక్కడ ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి నేను ఎవరు మర్చిపోను. ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని నేను మరి ఇక్కడ ఉన్న ఈ దేవుళ్ళు మీ అందరికీ, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మా సినిమాలు చూశారు, నన్ను ఆదరించారు. వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్యలో, రామదాసులో, రాముడుగా, సత్యనారాయణ స్వామిలో అన్ని వేషాలు చేశారు. అన్నిటినీ మీరు చూసి అభిమానించారు. మీ అభిమాన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. మనందరూ కలిసి ఉండాలి. బీసీ, ఎస్టీ, మైనారిటీస్ మనందరూ కలిసి ఉండాలి. ఒకరొకరికి మన సాయం ఎప్పుడు ఉండాలి.